ముఖ్యాంశాలు వాడవాడల కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యం ఏఐసిసి కార్యదర్శి జేడి శీలం కేంద్ర ప్రభుత్వ నిరంకుశ ధోరణి పాలనలో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని కేంద్రం వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోందని ఏఐసిసి కార్యదర్శి జేడి శీలం ఆరోపించారు. స్థానిక డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ప్రజలు కాంగ్రెస్ పాలన కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. వాడవాడల కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయటమే లక్ష్యమని అన్నారు. ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యలపై పోరాటం చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీసీ విభాగం అధ్యక్షులు వెంకటేశ్వరరావు, మైనార్టీ విభాగం అధ్యక్షులు గాంధీ, ఎస్సీ విభాగం అధ్యక్షులు వినయ్, జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నగరాధ్యక్షురాలు ఈరోజు మనం చేస్తా ఉన్నారు. ఆ కోణంలో ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఇదే మోడల్ని మరి దేశం అంతా కూడా విస్తరింపచేయచ్చా అనేటువంటి ఉద్దేశంతో నేను కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లాకు రావడం జరిగింది. నేను గమనించింది ఏంటంటే ప్రజలు కాంగ్రెస్ని కోరుకుంటున్నారు. ఎందుకు? ఈ దేశం గత 70 సంవత్సరాల్లో ఏ రకమైనటువంటి అభివృద్ధి చెందింది, సామాజికంగా అందరినీ ఏ రకంగా కలిపి అన్నదమ్ములాగా భావం ఉంచింది. భారతదేశం చుట్టూ ఉన్నటువంటి పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్, అక్కడ బర్మా, ఇవన్నీ కూడా అరాచక ప్రభుత్వాలు ఉంటే ఇక్కడ ప్రజాస్వామ్యం అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని మరి మన పూర్వీకులు మహాత్మా గాంధీ గారి నేతృత్వంలో బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని అనుసరించి పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, అదేవిధంగా మౌలానా ఆజాద్, బాబు రాజేంద్ర ప్రసాద్, మరి ఇలాంటి ప్రముఖులందరూ కూడా కలిసి మరి ఈ దేశం చాలా సుభిక్షంగా ఉండాలి. మా వినయ్ కుమార్ చెప్తారు, అన్ని వనరులు ఉన్నాయి. ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో ఏ సిరి సంపద దేశం తీసుకున్నా ఉన్నటువంటి ఆ సంపదలన్నీ కూడా మానవ సంపద, సహజ వనరులు అన్నీ కూడా కలిసి ఈ దేశం అభివృద్ధి కావాలి అని కోరుకుంటూ అనేక చట్టాలు తీసుకొచ్చి జవహర్లాల్ నెహ్రూ తర్వాత పంచాయతీరాజ్ అని అంటే లోకల్ బాడీస్ని కూడా చేయాలని రాజీవ్ గాంధీ గారు, మరి ఆరోగ్య హక్కు కల్పించే స్థితి వరకు, అంతకుముందు విద్యా హక్కు, అదేవిధంగా పనికి హక్కు, అంటే ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలకు హక్కులను కల్పించేటువంటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఏ రకమైనటువంటి పనులు చేసింది.
అదేవిధంగా ఆర్థికంగా మనం మరి బంగారాన్ని తాకట్టు పెట్టి నడిపించే రోజుల నుండి ఈరోజు ఆర్థిక వ్యవస్థని మనం ఈ యూపీఏ ప్రభుత్వం వరకు ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా ఉంది, మరి మోడీ గారి నాయకత్వంలో ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా పతనమైంది, రైతులు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు, యువకులు ఉద్యోగాలు లేక ఎంత ఇబ్బంది పడుతున్నారు, అదేవిధంగా మరి రక్షణ రంగానికి ఉపయోగించాల్సినటువంటి ఆ గూఢచారి వ్యవస్థ పెగాసిస్ని తీసుకొని వచ్చి ప్రత్యర్థుల మీద, రాజకీయంగా అధికారుల మీద, జ్యుడిషియరీ మీద, అదేవిధంగా అన్ని రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖ సంస్థల మీద, మరి వార్తా సంస్థల మీద, మీడియా మీద ఉపయోగించి ఒక నిరంకుశ ధోరణిలో ఏ రకంగా పరిపాలన జరిపి మరి రాక్షసత్వాన్ని రూపించే విధంగా కేంద్రంలోనూ ఇక్కడ జరుగుతున్నటువంటి మరి చంద్రబాబు గారి హయాంలో మొదలైంది ఇసుక దోపిడీ, అదేవిధంగా మరి ఆ ఎమ్మెల్యే స్థాయిలో దోపిడీ అరాచకత్వం చంద్రబాబు గారి సమయంలో 83లో తెలుగుదేశం ఆవిర్భావం అయిన దగ్గర నుండి ఓటుకు డబ్బులు ఇవ్వడం ఆ కల్చరు మొదలైంది, దౌర్భాగ్యమైనటువంటి కల్చరు. దాన్ని పెంచుకుంటూ మరి 1000 రూపాయలు 2000 5000 వరకు వెళ్ళేటువంటి దుస్థితికి కొనుక్కొని ఓట్లు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేటువంటి ప్రభుత్వాలు చెప్పిందేంటి, ఇప్పుడు జరుగుతున్నదేంటి కళ్ళారా చూస్తున్నారు. అనేక వస్తువులు ప్రియం. అదేవిధంగా జిజియా పన్ను విన్నాం మనం చదువుకునే రోజుల్లో, ఔరంగజేబు గారు జుట్టు పన్ను వేశారు అని. ఇక్కడ చెత్త పన్ను వేసేటువంటి ఔరంగజేబులు తయారయ్యారు. ఇవన్నీ కూడా ప్రజలు చూసి అయ్యా కాంగ్రెసే బెటరు. కానీ నాయకులు అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అధికారాన్ని చేజిక్కించుకొని డబ్బు సంపాదించుకొని మైనింగ్ లాంటి వ్యవస్థల్లో ఆ డబ్బుతో రాజకీయం చేస్తూ వేరే పార్టీలు పెట్టి కాంగ్రెస్ని మరి ఈ పార్టీ లేకుండా చేద్దామనే దురుద్దేశంతో ఉన్నారు. కానీ ఎవరో చెప్పారు నిన్న సోదరులు, గడ్డి తినే గాడి చస్తుంది కానీ గడ్డి మాత్రం చావదని. ఈ గడ్డి తినే వాళ్ళంతా కూడా ఒకరోజు మరి ఏమైపోతారో కానీ గడ్డి మాత్రం ఉంటుంది. తనపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పార్టీ బలోపేతమే ప్రధాన ఎజెండాగా శ్రమిస్తారని నూతనంగా నియమితులైన జనసేన పార్టీ కార్యదర్శి బొందుల శ్రీదేవి అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో జనసేన వీర మహిళ నడుమ కేక్ కట్ చేశారు. అనంతరం కార్యదర్శిగా సంయుక్త కార్యదర్శులుగా నియమితులైన బొందుల శ్రీదేవి, రాయపాటి అరుణను శాలువాతో సత్కరించారు. వారు మాట్లాడుతూ జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళల సహకారంతో రానున్న రోజుల్లో ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు బొందుల శ్రీదేవి. నా మీద ఎంతో నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారు మా అధినేత నాకు కార్యదర్శిగా పదవి అందించారు. అలాగే షేక్ రియాజ్ గారి సహకారంతో నాకు ఇది వచ్చింది. నేను ఇప్పుడున్న వాళ్ళతో వీర మహిళలందరితోటి కలిసి ముందు అందరినీ కలుపుకొని వెళ్ళి మేము జనసేన పార్టీ బలోపేతం కోసం పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. అందరికీ ఫ్రెండ్షిప్ డే.
నమస్కారం అండి. నా పేరు అరుణ రాయపాటి. ప్రకాశం జిల్లా వర్కింగ్ కమిటీకి నన్ను సంయుక్త కార్యదర్శిగా ఎంపిక చేసినందుకు జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ గారికి అలాగే పెదపూడి విజయ్ కుమార్ గారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా నియామకాన్ని ఆమోదించిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. పార్టీ సంస్థాగత నిర్మాణానికయ్యి పవన్ కళ్యాణ్ గారి ఆశయాల సాధనకి జనసేన సిద్ధాంతాలని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి పార్టీని ఇంకా పటిష్టంగా ముందుకు నడిపించడానికి నా వంతు కృషి నిరంతరం చేస్తూనే ఉంటానని, నా ముందు ఉన్న పెద్దల సలహాలతోటి నా తర్వాత వచ్చే కొత్త వాళ్ళ సహాయ సహకారాలతోటి ఎప్పుడూ ప్రజల్లోకి జనసేనని ముందడుగుతూ తీసుకువెళ్తానని చెప్పేసి మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. జనసేన వీర మహిళలందరికీ అలాగే రాష్ట్ర ప్రజలందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. సేవ్ ఇండియా ఉద్యమంలో భాగంగా 6న అద్దంకి పట్టణంలో బైక్ ర్యాలీ, 9న నిరసన ప్రదర్శన నిర్వహించనున్నట్లు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్ గంగయ్య తెలిపారు. స్థానిక అభ్యుదయ నగర్లోని సుందరయ్య భవన్లో ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను ఖండించాలని కోరారు. సమావేశంలో ప్రజా సంఘాల కన్వీనర్ మన్నం త్రిమూర్తులు, రైతు సంఘ నాయకులు సుబ్బారావు, రామాంజనేయులు, వెంకట్రావు, పి తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇండియా డే సందర్భంగా సేవ్ ఇండియా కార్యక్రమం జరగబోతుంది. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యవసాయ 3 నల్ల చట్టాలను రద్దు చేయమని, ఉపాధి హామీ పథకం మరియు ఈ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ అనేక అంశాల మీద దేశవ్యాప్తంగా సేవ్ ఇండియా కార్యక్రమం చేపడుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క పౌరుడు కూడా రోడ్డెక్కి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అన్ని రాజకీయ పార్టీల పరంగా, అన్ని ప్రజా సంఘాల పరంగా పిలుపునిస్తున్నాయి. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఒక బాధ్యతగా ఈ కార్యక్రమం పాల్గొనాలి. ఎందుకంటే గత 7 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం కేవలం ప్రజా వ్యతిరేక నిర్ణయాలనే తోటే ముందుకెళ్తుంది. కాబట్టి వీటిని వెనక్కు తీసుకునేంత వరకు కూడా పోరాటం ప్రతిమతో ముందుకు వెళ్ళాలని ఈ అనేక సంఘాలు దేశవ్యాప్తంగా ప్రతి సంఘం, ప్రతి పార్టీ కూడా పాల్గొంటుంది. ఒక 1-6 పార్టీలు మినహాయించి, బీజేపీ అట్లాంటి 1-6 మినహాయించి. కాబట్టి ఈ దేశవ్యాప్తంగా 130 కోట్ల మంది పాల్గొని ప్రజా పోరాటంలో ప్రతి వ్యక్తి కూడా భాగస్వాములు కావాలని. తరగతి ప్రజానీకం నష్టపోయారు. 3 వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతాంగాన్ని వ్యవసాయాన్ని నుంచి దూరం చేయాలనేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. అట్లనే ప్రభుత్వ రంగ సంస్థల మొత్తాన్ని ప్రైవేటే వాళ్ళకి అప్పచెబుతున్నారు. ఎంత దుర్మార్గం అంటే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెబుతున్నారు. దేశభక్తులమని చెప్పి ఒక పక్క చెప్పుకుంటూ ఈ దేశ సైన్యానికి అందజేసేటువంటి ఆయుధాలు తయారు చేసే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెబుతున్నారు. అట్లనే పెట్రోలు, డీజిల్ ధరలు ఏ విధంగా పెరుగుతున్నాయో మన అందరికీ తెలుసు. అసలు వీటి ప్రాతిపదిక ఏమిటి, ఎక్కడ దాకా పెరుగుతాయి, ఎప్పుడు ఆగుతాయి, ఎందుకు పెరుగుతున్నాయో కూడా సరిగ్గా సమాధానం చెప్పలేదు. అదేమంటే పెట్రోల్ ధరలు ఎందుకు పెంచుతున్నారా అంటే దేశం అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం పెట్రోల్ ధర పెంచుతున్నారు. ఇంత దుర్మార్గకరమైనటువంటి వాదన చేసేటువంటి ప్రభుత్వం గత చరిత్రలో ఎన్నడూ లేదు. అట్లనే మతం పేరుతోటి, గోవు పేరుతోటి ప్రజల్ని విడదీసి దళితులు, గిరిజనులు, మైనారిటీల మీద దాడులు విచ్చలవిడిగా పెరిగినటువంటి స్థితిలో ఈ దేశ ప్రజానీకాన్ని నరేంద్ర మోడీ విధానాల నుంచి అద్దంకి నియోజకవర్గంలో కూడా జయప్రదం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు సిఐటియు, ప్రజా సంఘాలు, అలాగే అద్దంకి అభివృద్ధి కమిటీ, అదేవిధంగా ఈ కార్మిక సంఘాలు అందరూ కూడా కలిసి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఈ సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు, కమిటీ అధ్యక్షుల వారు నిర్ణయించిన ప్రకారం 6వ తారీఖు ర్యాలీ బైక్ తోటి, అలాగే 9వ తారీఖు నిరసన కార్యక్రమం, ఆ తర్వాత ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం అనేది నిర్ణయించడం జరిగింది. ఈ కార్యాచరణని అందరూ తూచే తప్పుగా పాటించి విజయవంతం చేయాలని చెప్పేసి అద్దంకి నియోజకవర్గ ప్రజలను ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆహ్వానిస్తున్నాము. ఎందుకంటే అంబేద్కర్ గారు ఒక మాట చెప్తారు, నీ కోసం చేసే ఉద్యమంలో నువ్వు పాల్గొనకపోతే నిన్నెవరూ బాగు చేయలేరు అంటాడు. కాబట్టి ఇది ప్రజల కోసం ప్రజలమైనటువంటి మనం చేసుకుంటున్నటువంటి ఉద్యమం. కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి నిరసన కార్యక్రమంలో ఇంటికి ఒక్కరైనా రోడ్డు మీదకి వచ్చి నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరినీ
పిలుపునిస్తున్నాము. ఇవాళ నిత్యావసర వస్తువైనటువంటి గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయి. అట్లాగే పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది. వీటి యొక్క ప్రభావం మనం రోజు కొనేటువంటి ఉప్పు, పప్పు, నూనె ప్రతి వస్తువుకి పెరిగింది. ఆ విషయాన్ని ప్రజలందరికీ తెలుసు. కాకపోతే దాన్ని ఆ మొద్దు నిద్రపోదు నటిస్తున్నటువంటి ప్రభుత్వానికి తెలియజేయవలసినటువంటి సందర్భం వచ్చింది. ఆ సందర్భాన్ని మన ప్రజా అభివృద్ధి కమిటీ నాయకులు ఏర్పాటు చేశారు. కాబట్టి దీన్ని తప్పనిసరిగా అందరూ సద్వినియోగం చేసుకోవాలని, మీ భవిష్యత్తును మీరు. పిని న్యూస్ ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాడవాడలా కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యం. ఏఐసిసి కార్యదర్శి జేడి శీలం. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం. ప్రకాశం జిల్లా విద్యారంగంలో